ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పరిపాలనలో 100 రోజులు పూర్తి చేసుకుంది. వైసీపీ వ్యతిరేక ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో చీల్చకూడదంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కూటమికి భారీ విజయాన్ని అందించింది. అనుకున్నట్లుగానే అధికారంలోకి వచ్చారు. సూపర్ 6 తో పాటు 2 పార్టీల మేనిఫెస్టోను అమలు చేసేందుకు ముందుకెళ్తున్నారు. 1వ తేదీనే పెరిగిన పెన్షన్లు ఇస్తున్నారు. అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. అయితే టీడీపీ ప్రకటించిన సూపర్ 6 పూర్తి స్థాయిలో ఎప్పటిలోగా అమలులోకి తెస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే విపక్షం కూటమి ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విశాఖపట్నం నుంచి బాలకృష్ణ లైవ్ లో అందిస్తారు. బాలకృష్ణ, చెప్పండి, 100 రోజుల్లో పాలన పూర్తి చేసుకుంది. దీనికి సంబంధించి ఒకవైపు ప్రతిపక్షం విమర్శలు గుప్పిస్తూనే ఉంది. సూపర్ 6 పథకాలు మొత్తానికి అమలు చేయలేదని దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వండి. గుడ్ ఈవినింగ్ బ్రాహ్మణి. ప్రధానంగా చూసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వము 100 రోజుల పరిపాలన నేటితో పూర్తయిన కారణంగా కూడా ఆ పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ ప్రజల్లోకి వెళ్ళి 100 రోజుల కూటమి పాలన ఏ విధంగా ఉందంటూ కూడా అందరినీ కూడా అడిగి తెలుసుకునే పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కరపత్రాలు కూడా ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ తన నియోజకవర్గాల్లో పంపిణీ చేయడం కూడా జరుగుతుంది. అయితే ఇటు ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే సూపర్ 6 పథకాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగానే పెంచుతానన్నటువంటి ఫెన్షన్ వెంటనే అధికారంలోకి రాగానే 4,000 రూపాయలు ఫెన్షన్ చేయడమే కాకుండా అన్నా క్యాంటీన్లు కూడా మొదటి విడతగా కొన్ని అన్నా క్యాంటీన్లు నిన్న ఈ రోజు కూడా చాలా మట్టుగా అన్నా క్యాంటీన్లు కూడా పూర్తి స్థాయిలో కూడా ఓపెన్ చేయడం అయితే కూడా జరిగింది. అయితే ఇంకా మెగా డిఎస్సి ప్రకటించడం, అదేవిధంగా ఉచిత ఇసుక అమలు చేయడం, అంతేకాకుండా ఇలా మొత్తం మొన్న విజయవాడలో ఏదైతే ఈ వరదలకి మొత్తం ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాని నుంచి కొంత వేగంగా కూడా బయటపడ్డారు. ఇది చంద్రబాబు నాయుడు తోటే సాధ్యమైందంటూ కూడా ఇటు టీడీపీ నేతలందరూ కూడా చెప్పే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే మరోవైపు దీనిపైన ఇటు జగన్ ఏదైతే వైసీపీ ఉందో వైసీపీ మాత్రము ప్రతిపక్షం విమర్శలు గుప్పించే పరిస్థితి ఉంది. కనీసం చిత్తశుద్ధి లేదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి. సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. పారదర్శకత లేదు. కనీసం అమలు చేయడం పైన ఒక ప్రణాళిక అంటూ కూడా ఇటు కూటమి ప్రభుత్వానికి లేదు. ఇది అమలు సాధ్యం కాదు, ఆచరణ సాధ్యం కానటువంటి హామీలన్నీ కూడా ప్రజలకి మభ్యపెట్టి ఎలక్షన్లో గెలిచారంటూ కూడా ఇటు వైసీపీ విమర్శలు చేస్తుంది. ఎప్పటిలోగా పూర్తి చేస్తారు, ఎంత టైం కావాలి అంటూ కూడా చెప్పే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటు వైసీపీ అదేవిధంగా టీడీపీ మొత్తం చూసుకున్నట్టయితే ఇటు ఒకరిపైన ఒకరు విమర్శలు పక్కన పెడితే మొత్తం రాష్ట్రంలోనే ఉన్నటువంటి చాలా మంది ప్రజలకు అన్నా క్యాంటీన్ల ద్వారా మంచి నాణ్యమైన భోజనం 5 రూపాయలకే అందడం, అంతేకాకుండా ఏవైతే రైతు ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేయడము, అంతేకాకుండా నిరుద్యోగుల్లో కొంత ఏదైతే మెగా డిఎస్సి ప్రకటించడంతో కొంత అయితే మాత్రం వీళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారని చెప్పాలి. అదేవిధంగా దివ్యాంగులకు 6,000 పెన్షన్, వికలాంగులకు 4,000 దివ్యాంగులకు 6,000 పెన్షన్, అదేవిధంగా అవ్వాతాతలకు 4,000 పెన్షన్తో కూడా ఒకంత సంతోషంగా ఉండే పరిస్థితి కూడా ఉంది. అయితే దీన్ని మాత్రం ఆ ప్రభుత్వం ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్ళాలి. ఇంక రాబోయే రోజుల్లో సూపర్ 6 పథకాలు ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయో ఉచిత బస్సు పథకం కానీ, అదేవిధంగా దీపావళి సందర్భంగా కూడా 3 గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఏవైతే మహిళలకు 3 గ్యాస్ కనెక్షన్లు ఇస్తారన్నారో గ్యాస్ కనెక్షన్లు అందించే విధంగా కూడా అనేక కార్యక్రమాలకు కూడా త్వరలోనే టీడీపీ ప్రభుత్వం స్వీకారం చుట్టబోతుంది. అందులో భాగంగా పూర్తి స్థాయిలో ప్రణాళికలు కూడా రైట్ బాలకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.